అమరావతి రాజధానిలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేయక ముందే టెండర్లు కాంట్రాక్టులు పొందిన సంస్థలన్నీ రంగంలోకి దిగిపోయాయి. దాదాపు 250 భారీ యంత్రాలు ఇప్పటికే అమరావతి రాజధానిలో ప్రవేశించాయి. రోడ్లు టెండర్స్ పొందినవారు, నీరుకొండ జలాశయం అభివృద్ధి, ఆ కెనాల్ అభివృద్ధి కాంట్రాక్టు పొందినవారు, పలు భవనాల నిర్మాణం కాంట్రాక్టులు తీసుకున్నవారు భారీ యంత్రాలతో వారికి అప్పగించిన ప్రాంతాన్ని చదును చేసి కార్మికులకు నివాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఈ ఏర్పాట్లకు 10-15 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీరుకొండ జలాశయం ప్రాంతంలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15 తర్వాత ఏ రోజైనా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి వచ్చి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈలోగా పనులైతే ఎవరు ఆపొద్దు, మీ పనులు ఏర్పాట్లన్నీ చేసుకుందని కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించడం జరిగింది. భారీ యంత్రాలు తీసుకురావడంతో పాటు కార్మికుల్ని, వేల మంది కార్మికులను తీసుకొచ్చి 48 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ పనులు, దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైన ప్రైవేటు సంస్థలకు అప్పగించిన స్థలాల్లో పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అంటే ఒకే ప్రాంతంలో ఒకేసారి 1,08,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభం చేయబోతున్నారు. అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఇప్పటి వరకు ఏవైతే పనులు ప్రారంభించారో ఆ పనులకి 2 కోట్ల టన్నుల ఇసుక, 50 లక్షల టన్నుల ఐరన్ అవసరం అవుతుంది. ఇవన్నీ అమరావతి రాజధానికి తరలించేందుకు, ఆయా గ్రామాలకి ఇబ్బంది లేకుండా తరలించేందుకు గొల్లపూడి వద్ద బ్రిడ్జిని సిద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక హైటెన్షన్ వైరు హైట్ లేపే కార్యక్రమం కూడా 24/7 జరుగుతోంది. అది పూర్తయిన తర్వాత అమరావతి రాజధానికి యాక్సెస్ నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా ఆయా సంస్థలు, కాంట్రాక్టులు పొందిన సంస్థలు పనులు జరిగే ప్రాంతాలకు మెటీరియల్ చేరవేయబోతున్నాయి. గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 10,000 లారీలు తిరుగుతూ ఉంటాయి. ఏవి కూడా గ్రామాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. గ్రామాల్లోకి లారీలు ప్రవేశించడం, ఇసుక, ఇటుక, ఐరను, పెద్ద ఎత్తున మట్టి అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. గ్రామాల్లోకి ప్రవేశించకుండానే పనులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధానిలో ఒక ప్రముఖ సంస్థ ఈరోజు పనులు ప్రారంభించబోతా ఉంది. దాని వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.